1987లో ప్రపోజ్ చేశారు. దాన్ని వాళ్ళే డెవలప్ చేశారు. సో ఇది ఏంటి అని అంటే యాక్చువల్లీ ఇది సాఫ్ట్వేర్ ప్రాసెస్ మోడల్ కాదు. లాస్ట్ యూనిట్లో అంటే లాస్ట్ క్లాసెస్లో మీరు సాఫ్ట్వేర్ ప్రాసెస్ మోడల్స్ చాలా విన్నారు కదా. సో ఇది మోడల్ కాదు. ఇదేంటంటే ఒక సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్ అనేది వాళ్ళు ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన బేసిక్ మెచ్యూరిటీ మోడల్, అంటే ప్రతి ఒక్క స్టేజ్లో వాళ్ళు ఎలాంటి టాస్క్స్ తీసుకోవాలి, ఎలాగా వాళ్ళు ఫాలో చేయాలి, ప్రాజెక్ట్ ఎలా డెవలప్ చేయాలి అనేది మొత్తం కూడా వాళ్ళు ప్రొసీజర్ వాళ్ళకి అలాగా ఫాలో అయితే కరెక్ట్గా ప్రోడక్ట్ అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనేది చెక్ చేసుకోవడానికి క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్ అనేది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రపోజ్ చేశారు. సో ఇది యాక్చువల్లీ ప్రాసెస్ మోడల్ కాదు, ఇట్ ఈస్ ఏ ప్రొసీజర్, అంటే ఫ్రేమ్ వర్క్. వాళ్ళు ఎలాగా ఫాలో అవ్వాలి, వాళ్ళ ఏ ప్రొసీజర్ ఫాలో అయితే వాళ్ళకి కావాల్సిన విధంగా అవుట్పుట్ వస్తుంది, వాళ్ళు ఇంటిగ్రేట్ చేసుకోవాల్సిన టెక్నిక్స్ ఏంటి, వాళ్ళు ఫాలో అవ్వాల్సిన అప్రోచెస్ ఏంటి, ఇవన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేశారన్నమాట. It also provides guidelines for further enhance the maturity of those software products. Maturity అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ప్రాజెక్ట్ అనేది స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్ నుంచి డెవలప్ చేసుకుంటూ వెళ్ళేటప్పటికల్లా వాళ్ళు కొన్ని మైల్ స్టోన్ అంటే చెప్పాను కదా, ఒక పర్టికులర్ టైం పీరియడ్కి వాళ్ళు ఎంత ప్రోడక్ట్ డెవలప్ చేశారు అనేది ఒక మెచ్యూరిటీ లెవెల్ తీసుకుంటే అక్కడ వరకు వాళ్ళు ఎంత టాస్క్ డెవలప్ చేసుకున్నారు, అంటే ఎంత ప్రోడక్ట్ అవుట్పుట్ వాళ్ళు డెవలప్ చేసుకోగలిగారు అనేది ఇక్కడ మెయిన్ ఇష్యూ. It is based on profound feedback and development practices adopted by the most successful organizations worldwide. So it is actually based upon the feedback already develop చేసేసిన ప్రాజెక్ట్స్ లోంచి ఫీడ్బ్యాక్, కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్, అలాగే వాళ్ళు డెవలప్మెంట్ ప్రాక్టీసెస్ ఎలాంటివి ఫాలో అవ్వాలి అనే దాని మీద బేస్ చేసుకొని ఈ పర్టికులర్ మోడల్ అనేది వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వచ్చారు. This model describes a strategy that should be followed by moving through 5 different levels. సో 5 లెవెల్స్ ఉంటాయి దీంట్లో. ఇనిషియల్ స్టేజ్ నుంచి, ఇనిషియల్ లెవెల్ నుంచి ఎండింగ్ దాకా ఈ పర్టికులర్ 5 లెవెల్స్లో కూడా ప్రతి ఒక్క లెవెల్లోంచి ఇంకొక లెవెల్కి వెళ్ళేటప్పటికల్లా కొన్ని కీ ప్రాసెస్ ఏరియాస్ అని ఉంటాయి. కీ ప్రాసెస్ ఏరియాస్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ లెవెల్లో వాళ్ళు రీచ్ అవ్వాల్సిన, చూసుకోవాల్సిన మెయిన్ కన్సిడరేషన్లో తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ అనమాట. ఇలా ప్రతి ఒక్క లెవెల్లో కొన్ని కీ ఇష్యూస్ని వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ కనుక వెళ్ళగలిగితే ప్రాజెక్ట్ అనేది అప్ టు ద మార్క్, అంటే కస్టమర్కి వాళ్ళు ప్రోడక్ట్ డెలివర్ చేసే టైంకి కరెక్ట్గా వాళ్ళకి ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి, ఎలాంటి ఇష్యూస్ అనేవి అరైజ్ అవ్వకుండా ఉండడానికి ఈ పర్టికులర్ మెచ్యూరిటీ మోడల్ని సజెస్ట్ చేస్తున్నారు. సో దీంట్లో 5 లెవెల్స్ అని చెప్పాను కదా, ఆ 5 లెవెల్స్ ఏంటి అంటే, సో ముందుగా కీ ప్రాసెస్ ఏరియాస్ అనేవి చెప్తాను. సో ఇది చూడండి ఒకసారి. సో లెవెల్ 1 నుంచి లెవెల్ 5 దాకా 5 లెవెల్స్. ఇనిషియల్ లెవెల్, రిపీటబుల్ లెవెల్, డిఫైన్డ్, మేనేజ్డ్, ఆప్టిమైజింగ్. ఈ 5 లెవెల్స్లో ఇక్కడ గ్రీన్ కలర్ బాక్స్లో మీకు కనిపిస్తుంది కదా, అక్కడ ప్రతి ఒక్క లెవెల్లో వాళ్ళు చూసుకోవాల్సిన, అంటే వాళ్ళు గెయిన్ చేయాల్సిన మెయిన్ కీ ప్రాసెస్ ఏరియాస్, అంటే ఆ పర్టికులర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ పర్టికులర్ లెవెల్లో కవర్ చేసుకుంటా కనుక వెళ్ళగలిగితే ఆటోమేటిక్గా మోడల్ వాళ్ళు డెవలప్ చేసి ప్రాజెక్ట్ డెలివర్ చేసే టైంకి అప్ టు ద మార్క్ ఉంటుంది. సో కీ ప్రాసెస్ ఏరియాస్ అంటే ఏంటి? సో ఈచ్ ఆఫ్ దీస్ key process areas defines the basic requirements that should be met by a software process in order to satisfy the KPI and achieve that level of maturity. సో బేసిక్ రిక్వైర్మెంట్స్, ఇప్పుడు సపోజ్ ఇనీషియల్ లెవెల్ అని చెప్పాం, ఇనీషియల్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసుకొని ఆప్టిమైజింగ్ లెవెల్ దాకా రీచ్ అవ్వడానికి ప్రతి ఒక్క లెవెల్లో వాళ్ళకి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆ పర్టికులర్ ప్రాసెస్ వాళ్ళు ఏదైతే తీసుకొని వెళ్తున్నారో ఆ పర్టికులర్ ప్రాసెస్ అనేది దానికి తగ్గట్టుగా ఆ రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకొని వెళ్ళగలుగుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్, కాన్సెప్చువల్లీ కీ ప్రాసెస్ ఏరియాస్ ఫార్మ్ ద బేసిస్ ఫర్ మేనేజ్మెంట్ కంట్రోల్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ and establish a context in which technical methods are applied. Work products like models, documents, data, reports, etc. are produced. Milestones are established. Quality is ensured and change is properly managed. ఈ పర్టికులర్ కీ ప్రాసెస్ ఏరియాస్ అనేవి ఫోకస్ మెయిన్గా దేని మీద ఉంటుంది అని అంటే క్వాలిటీ ఒకటి, తర్వాత మైల్ స్టోన్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతున్నారా లేదా అనేది చెక్ చేసుకోవడానికి, తర్వాత టెక్నికల్ మెథడ్స్,
డాక్యుమెంటేషన్స్, మోడల్స్ ఇవన్నీ పర్టికులర్గా వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారా లేదా అనేది చెక్ చేసుకుంటా ప్రతి ఒక్క లెవెల్లోంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పటికల్లా వాళ్ళు ఈ పర్టికులర్ థింగ్స్ అన్ని కన్సిడరేషన్లో కనుక తీసుకొని కనుక మూవ్ అవ్వగలిగితే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అవుతుంది. సో ఫస్ట్ ఇనీషియల్ లెవెల్. సో ఈ ఇనీషియల్ లెవెల్లో ఏంటంటే ఇదే ఇనీషియల్ లెవెల్ అంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి ఫస్ట్ ఫేజ్ ఏంటి, ఇనీషియల్గా రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. సో రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ఫేజ్లో ఇక్కడ కీ ప్రాసెస్ ఏరియాస్ ఏం లేవు. ఈ పర్టికులర్ మోడల్లో కీ ప్రాసెస్ ఏరియాస్ అనేవి ఇక్కడ ఏం డిఫైన్ చేయలేదు. ఎందుకు డిఫైన్ చేయలేదు అని అంటే ఇనీషియల్ స్టేజ్లో ఏముంటుంది, మెయిన్గా రిక్వైర్మెంట్స్ గ్యాదరింగే కాబట్టి ప్రతి ఒక్కటి ఒక పర్టికులర్ ప్రాసెస్ అనేది వాళ్ళు ఏది ఫాలో అవ్వాలి అనేది మొత్తం అంటే ఇక్కడ నుంచే బేసింగ్ స్టార్ట్ చేసుకుంటారు కాబట్టి ఈ పర్టికులర్ లెవెల్లో కీ ప్రాసెస్ ఏరియాస్ అనేవి ఏమీ డిఫైన్ చేసుకోలేదు. తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్రాసెస్ ఫాలోడ్ ఆర్ అడ్హాక్ అండ్ ఇమ్మెచ్యూర్ అండ్ ఆర్ నాట్ వెల్ డిఫైన్డ్. ఎందుకు అని అంటే చెప్పాను కదా, ప్రాసెస్ అనేవి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి ఎలాంటివి తీసుకోవాలి. అడ్హాక్ అంటే ఏంటంటే ఈ పర్టికులర్ ప్రాసెస్కి ఎలాంటి ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అవ్వాలి, ఏ ప్రాసెస్ తీసుకుంటే ఏ మోడల్ తీసుకుంటే దీనికి సక్సెస్ వస్తుంది అనేవి ఇవన్నీ కన్సిడరేషన్లో ఉంటాయి కాబట్టి ఈ పర్టికులర్ మోడల్ అనేది కంప్లీట్ కాదు, ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. నెక్స్ట్ అన్స్టేబుల్ ఎన్విరాన్మెంట్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో అన్స్టేబుల్ ఇనీషియల్గా మనం రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తున్నాం, ఇంకా మొత్తం అంతా గ్యాదర్ చేసుకునే దగ్గరే ఉంటుంది కాబట్టి డెవలప్మెంట్ ప్రొసీజర్లో ఇది అన్స్టేబుల్ ఎన్విరాన్మెంట్ అంటే స్టార్టింగ్ లెవెల్లోనే ఉన్నాం కాబట్టి ఇంకా స్టేబుల్ కాదు ఇది. నెక్స్ట్ నో బేసిస్ ఫర్ ప్రిడిక్టింగ్ ప్రోడక్ట్ క్వాలిటీ, టైం ఫర్ కంప్లీషన్ ఎక్సెట్రా. సో ఈ పర్టికులర్ ఇనీషియల్ లెవెల్లో ఏంటంటే వాళ్ళు ప్రోడక్ట్ క్వాలిటీ ఇలా ఉంటుందని కానీ ఈ పర్టికులర్ టైంలో కంప్లీషన్ అవుతుంది అని కానీ ఇవన్నీ చెప్పడానికి ఛాన్సెస్ లేవు కాబట్టి ఈ ఇనీషియల్ లెవెల్ అనేది ఇన్కంప్లీట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే ఇనీషియల్గా కస్టమర్ నుంచి రివ్యూస్ తీసుకోవడం, కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ ఇదంతా గ్యాదర్ చేసుకోవడం ఇదంతా ఫస్ట్ లెవెల్ కాబట్టి ఇందులో ఈ పర్టికులర్ థింగ్స్ అనేవి కంప్లీట్గా ఉంటాయని చెప్పలేము. సో కీ ప్రాసెస్ ఏరియాస్ అనేవి ఈ పర్టికులర్ లెవెల్లో ఏమీ డిఫైన్ చేయలేదు. నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఏంటంటే రిపీటబుల్ లెవెల్. వినిపిస్తుందమ్మా నేను చెప్పేది అందరికీ? వినిపిస్తుందా అందరికీ? ఓకే ఓకే. సెకండ్ లెవెల్ ఈజ్ రిపీటబుల్. సో ఈ రిపీటబుల్ లెవెల్లో ఏంటి అంటే ప్రీవియస్ ప్రాజెక్ట్స్ నుంచి ఆల్రెడీ డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ లోంచి ఏదైనా పర్టికులర్ కోడింగ్ కావచ్చు, ఏదైనా డాక్యుమెంటేషన్ కావచ్చు, ఏదైనా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయేమో చెక్ చేసుకోవడం ఇక్కడ. ఎక్స్పీరియన్స్ విత్ ఎర్లియర్ ప్రాజెక్ట్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ న్యూ సిమిలర్ నేచర్డ్ ప్రాజెక్ట్స్. అంటే సిమిలర్గా ఉన్న ప్రాజెక్ట్స్ ఏవైనా కనుక అక్కడ అయితే మళ్ళీ వస్తే కనుక ప్రీవియస్గా ఉన్న ప్రాజెక్ట్స్ నుంచి వాటిని గ్యాదర్ చేసుకోవడం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫోకసెస్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ బేసిక్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పాలసీస్. సో ఈ పర్టికులర్ మోడల్లో ఏంటంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని మేనేజ్ చేసుకోవడానికి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఫాలో అవ్వాలి ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకుంటా ప్రీవియస్ ప్రాజెక్ట్స్లోంచి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి హెల్ప్ అవుతుందేమో అని చెక్ చేసుకుంటా ముందుకు మూవ్ అవుతారు అన్నమాట. సో ఇది రిపీటబుల్ లెవెల్. ఈ పర్టికులర్ లెవెల్లో కీ ప్రాసెస్ ఏరియాస్ అనేవి 5 ఉన్నాయి. అవేంటి అంటే ప్రాజెక్ట్ ప్లానింగ్, కన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, రిక్వైర్మెంట్స్ మేనేజ్మెంట్, సబ్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్. యూజువల్గా ప్రతి ఒక్క దానికి పేర్లోనే తెలుస్తుంది కదా ప్రాజెక్ట్ ప్లానింగ్. సో ఇనీషియల్గా ఏం చేయాలి, ప్రాజెక్ట్ని ప్లాన్ చేసుకోవాలి. ప్లానింగ్ ఇన్ ద సెన్స్ ఏంటి, ఇట్ ఇంక్లూడ్స్ డిఫైనింగ్ రిసోర్సెస్, రిక్వైర్డ్ గోల్స్, కన్స్ట్రెయిన్స్ ఎక్సెట్రా ఫర్ ద ప్రాజెక్ట్. ఇక్కడ ఏం చేసుకోవాలి, రిసోర్సెస్ ఏమైనా ఉన్నాయేమో అవి తీసుకోవడం, తర్వాత గోల్స్ ఏంటి, ఈ పర్టికులర్ కన్స్ట్రెయిన్స్ ఇన్ ద సెన్స్ రూల్స్ ఏంటి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ డెవలప్ చేసుకోవడానికి, ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. నెక్స్ట్ ఇట్ ప్రెజెంట్స్ ఎ డీటెయిల్ ప్లాన్ టు బి ఫాలోడ్ సిస్టమాటికల్లీ ఫర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఎ గుడ్ సాఫ్ట్వేర్, క్వాలిటీ సాఫ్ట్వేర్. సో ఇక్కడ ఏంటంటే ఒక సిస్టమాటిక్ వే అంటే ఒక ప్రొసీజర్ అనేది వాళ్ళు డిఫైన్ చేసుకుంటారు. ఇక్కడ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని సక్సెస్ చేసుకోవాలంటే ఎలాగ స్టార్ట్ చేసుకోవాలి, ఎలాగ మూవ్ ఆన్ అవ్వాలి, ఇదంతా కూడా ప్లానింగ్ అంతా కూడా ఈ పర్టికులర్ లెవెల్లో జరుగుతుంది. సో దట్ ఈస్ ప్రాజెక్ట్ ప్లానింగ్. అండ్ నెక్స్ట్ కన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. కన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ అనేది వాళ్ళు డెవలప్ చేయాలంటే ఇనీషియల్గా వాళ్ళు ఏం కన్సిడరేషన్లో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, మెయిన్గా హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ అయితే కనుక దానికి ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు డెవలప్ చేయబోయే సాఫ్ట్వేర్కి ఏదన్నా
కన్ఫిగరేషన్ ఎలా ఉంది, దానికి దీనికి సూట్ అవుతుందా లేదా, అందులో వర్షన్ ఎలా ఉంది, ఏ వర్షన్ ఉంది అనేది చెక్ చేసుకోవడం అంతా కూడా ఈ పర్టికులర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ కింద వస్తుందన్నమాట. The focus is on maintaining the performance of the software product, including all its components for the entire life cycle. అది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రాజెక్ట్ డెలివర్ చేసాం అనుకోండి, డెలివర్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది డెలివర్ చేసిన తర్వాత వాళ్ళు కస్టమర్ అనే వాళ్ళు ఏ ప్లాట్ఫామ్లో వాళ్ళు దాన్ని ఇన్స్టాల్ చేసి ఎగ్జిక్యూట్ చేసినా కూడా ఆ పర్టికులర్ లెవెల్లో అది కంప్లీట్ చేస్తుందా లేదా, అది దానికి కావాల్సిన అది మనం ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసిన టాస్క్ అనేది అది ఎన్ష్యూర్ చేస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవడం అనేది ఇక్కడ మెయిన్ ఇష్యూ అనమాట. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ మేనేజ్మెంట్. It includes the management of customer reviews and feedback which result in some changes in the requirements. It also consists of accommodation of those modified requirements. So requirements management in the sense ఏంటంటే ఇప్పుడు ప్రోడక్ట్ అనేది డెలివర్ చేసేటప్పటికి కస్టమర్కి చూపించిన తర్వాత అతని దగ్గర నుంచి రివ్యూస్ కానీ ఫీడ్బ్యాక్ కానీ ఎలా ఉంది, ఆ దానికి ఏదైనా మోడిఫికేషన్స్ మళ్ళీ ఏదైనా వాళ్ళు సజెస్ట్ చేస్తే కనుక ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మళ్ళీ గ్యాదర్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఇంకా ఇంప్లిమెంటేషన్స్ జరగాలి కాబట్టి అవి చెక్ చేసుకుంటా దానికి తగ్గట్టుగా డెవలప్ చేయడానికి ఈ రిక్వైర్మెంట్స్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ సబ్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్. ఈ సబ్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ డెలివర్ చేసేటప్పటికి ఆర్ ప్రోడక్ట్ డెవలప్ చేసే టైంలో ఏంటంటే థర్డ్ పార్టీని కనుక మనం కనుక ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే, థర్డ్ పార్టీ ఇన్ ద సెన్స్ అంటే వేరే ఆర్గనైజేషన్లో పీపుల్ని కానీ లేదంటే వేరే బ్రాంచ్లో పీపుల్ని కానీ ఇక్కడ ఇంక్లూడ్ చేసినట్టయితే కనుక వాళ్ళతోటి కరెక్ట్గా వీళ్ళకి కావాల్సిన అంటే ప్రాజెక్ట్ డెవలప్ చేసే టైంకి కావాల్సిన ఇష్యూస్, అరైజ్ అయ్యే ఇష్యూస్ అవన్నీ కూడా మేనేజ్ చేసుకోవడం, అది సబ్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ అంటే. నెక్స్ట్ సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్. దీని గురించి ఇంకా ప్రత్యేకించి చెప్పాల్సింది ఏముంది, క్వాలిటీ అష్యూరెన్స్. కంప్లీట్గా ప్రాజెక్ట్ డెవలప్ చేశారు అని అంటే అవుట్పుట్ అనేది క్వాలిటీతో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి కావాల్సిన రూల్స్, అంటే క్వాలిటీ ప్రోడక్ట్ వాళ్ళు డెవలప్ చేసే టైంకి కావాల్సిన ఫాలో అవ్వాల్సిన రూల్స్, అలాగే క్వాలిటీ స్టాండర్డ్ గైడ్ లైన్స్ ఇవి కంపల్సరీగా వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇవి ఈ పర్టికులర్ రిపీటబుల్ లెవెల్లో మనకి అరైజ్ అయ్యే కీ ప్రాసెస్ ఏరియాస్ అనమాట. ప్రాజెక్ట్ ప్లానింగ్, కన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, రిక్వైర్మెంట్స్ మేనేజ్మెంట్, సబ్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్. ఇనిషియల్ లెవెల్లో కేపీఎస్ ఏమి అంటే కీ ప్రాసెస్ ఏరియాస్ ఏమి డిఫైన్ చేయము, ఇనిషియల్గా రిక్వైర్మెంట్స్ మాత్రమే గ్యాదర్ చేస్తాం కాబట్టి అది ఇన్కంప్లీట్ లెవెల్ చెప్పాలి అంటే. నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఏంటి, రిపీటబుల్ లెవెల్. రిపీటబుల్ లెవెల్ అంటే ఏంటి, రిపీటబుల్ ఆల్రెడీ ప్రీవియస్గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్లోంచి ఏదన్నా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ డెవలప్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకోవడము. నెక్స్ట్ దీనికి సంబంధించిన కేపీఎస్ కరెక్ట్గా మనం ఫాలో అవుతున్నామా లేదా అనేది చెక్ చేసుకోవడం ఈ సెకండ్ లెవెల్. నెక్స్ట్ థర్డ్ లెవెల్. ఈ థర్డ్ లెవెల్ ఏంటంటే డిఫైన్డ్, దీని నేమ్ డిఫైన్డ్. సో డిఫైన్డ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇక్కడ డాక్యుమెంటేషన్స్ అనేవి ఇక్కడ చేస్తాం. సో ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో డాక్యుమెంటేషన్ అనే ఒక పార్ట్ ఉంది కదా, సో ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది. At this level, documentation of the standard guidelines and procedures takes place. It is a well-defined, integrated set of project-specific software engineering and management processes. ఇక్కడ ఈ పర్టికులర్ లెవెల్ ఏంటంటే well-defined, integrated set of project-specific software engineering, అంటే ప్రాజెక్ట్ పరంగా వాళ్ళు ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు, దాని తర్వాత వాళ్ళు దాన్ని మేనేజ్ చేసుకోవడానికి ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఎలాంటి ఇష్యూస్ అరైజ్ అయినా కూడా ఇవన్నీ కూడా డిఫైన్ చేసుకుంటూ వెళ్ళేది ఈ పర్టికులర్ లెవెల్లో. సో దీనికి సంబంధించిన కీ ప్రాసెస్ ఏరియాస్ ఏంటి అని అంటే పీర్ రివ్యూస్, ఇంటర్ గ్రూప్ కోఆర్డినేషన్, ఆర్గనైజేషన్ ప్రాసెస్ డిఫినిషన్, ఆర్గనైజేషన్ ప్రాసెస్ ఫోకస్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. సో ఈ ఫస్ట్ పీర్ రివ్యూస్ అంటే ఏంటంటే ఇన్ దిస్ మెథడ్ డిఫెక్ట్స్ ఆర్ రిమూవ్డ్ బై యూజింగ్ ఎ నెంబర్ ఆఫ్ రివ్యూ మెథడ్స్ లైక్ వాక్ త్రూస్, ఇన్స్పెక్షన్స్, బడ్డీ చెక్స్ ఎక్సెట్రా. ఈ వాక్ త్రూస్, ఇన్స్పెక్షన్స్, బడ్డీ చెక్స్ ఏంటంటే వాళ్ళు నేమ్ పెట్టుకునేది, అంటే ఆర్గనైజేషన్ పరంగా వాళ్ళు నేమ్ పెట్టుకునేది. జస్ట్ రివ్యూ అనమాట. ప్రోడక్ట్ రిలీజ్ చేసే టైంకి ఆర్ డాక్యుమెంటేషన్ అయిపోయిన తర్వాత ఈ డాక్యుమెంటేషన్ ఇలా చేశారు అన్న తర్వాత ఒక రివ్యూ పెట్టుకుంటారు. రివ్యూ పెట్టుకున్న తర్వాత దాంట్లో ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నాయా లేదా, ఇందులో ఏదైనా చేంజెస్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అవన్నీ రిమూవ్ చేసుకోవడానికి మెయిన్ ఈ పీర్ రివ్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంటర్ గ్రూప్ కోఆర్డినేషన్.
It consists of planned interactions between different development teams to ensure efficient and proper fulfillment of customer needs. సో ఇక్కడ ఏంటంటే ఇంటర్ గ్రూప్ కోఆర్డినేషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే సపోజ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ డెవలప్ చేసుకోవడానికి డిఫరెంట్ టీమ్స్ కింద డివైడ్ చేస్తారు కదా, ఆ పర్టికులర్ టీంలో మెంబర్స్ ఉంటారు, ఎదురు మేబీ 15 మెంబర్స్ 10 మెంబర్స్ ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరూ మధ్య కోఆర్డినేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే ఈ టీంకి వేరే టీంకి కూడా కోఆర్డినేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఈ పర్టికులర్ కోఆర్డినేషన్ అనేది లేదు అని అంటే చాలా ఇష్యూస్ అరైజ్ అవుతాయి. కాబట్టి ఈ ఇంటరాక్షన్స్ అనేవి కంపల్సరీగా ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ మధ్యలో కంపల్సరీగా మెయింటైన్ చేయగలగాలి. సో దట్ ఏంటంటే ఈ పర్టికులర్ టీమ్ అనేది వేరే వాళ్ళ నుంచి ఏదైనా రిక్వైర్మెంట్స్ కావాలన్నా లేదంటే వేరే టీంకి వీళ్ళు ఏదన్నా సపోర్ట్ చేయాలన్నా కూడా ఈ కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆర్గనైజేషన్ ప్రాసెస్ డెఫినేషన్. Its key focus is on the development and maintenance of the standard development processes. సో ఇక్కడ పర్టికులర్గా మనం చెప్పుకోవాలంటే మనకి ఆల్రెడీ తెలిసిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చెప్పాలి అంటే మనం ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ప్రాసెస్ని వాడతాము, దాన్ని మెయింటెనెన్స్ ఎలాగా, సపోజ్ ఏ మోడల్ని యూజ్ చేస్తున్నాము ఏంటి, ఈ పర్టికులర్ అన్నిటి గురించి ఫోకస్ అంతా కూడా ఈ పర్టికులర్ కీ ప్రాసెస్ ఏరియా కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఆర్గనైజేషన్ ప్రాసెస్ ఫోకస్. It includes activities and practices that should be followed to improve the process capabilities of an organization. సో ప్రాసెస్ క్యాపబిలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి టైప్ ఆఫ్ యాక్టివిటీస్ లేదంటే ప్రాక్టీసెస్ వాళ్ళు ఫాలో అవ్వాలి అనేది ఈ ఆర్గనైజేషన్ ప్రాసెస్ ఫోకస్ కింద వస్తుంది. నెక్స్ట్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఇట్ ఫోకసెస్ ఆన్ ద ఎన్హాన్స్మెంట్ ఆఫ్ నాలెడ్జ్ and skills of the team members, including the developers, and ensuring an increase in work efficiency. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ స్కిల్డ్ పీపుల్ ఉంటారు టీమ్స్లో, కాకపోతే ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు చేంజెస్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేషన్స్ జరగాలి. కాబట్టి దాంతోపాటు టీంలో ఉన్న మెంబర్స్ కూడా అంటే ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ అయిన పీపుల్ కూడా దానికి తగ్గట్టుగా వాళ్ళ స్కిల్స్ కూడా ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ ఉండాలి. సో దట్ అప్పుడు మాత్రమే అప్ టు ద మార్క్ అంటే ప్రెసెంట్ ట్రెండ్ బయట మార్కెట్లో ఎలాంటి అవసరాలు ఉన్నాయి అనే దాని మీద బేస్ చేసుకొని స్కిల్డ్ పీపుల్ కనుక ఆర్గనైజేషన్లో ఉంటే అది ఈజీ అవుతుంది ఆర్గనైజేషన్. సో దట్ ఏంటంటే ఎలాంటి కాంప్లెక్స్ ప్రాజెక్ట్ వచ్చినా కూడా వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి వాళ్ళు ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. సో దట్ ఏంటంటే ఉన్న పీపుల్ని ట్రైన్ చేసుకొని వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని ఇంకా ఎంకరేజ్ చేస్తా వాళ్ళ స్కిల్స్ని ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. So these are the key process areas in the defined level: peer reviews, intergroup coordination, organization process definition, organization process focus, training programs. Next, level 4. So level 4 is managed level antamo. At this stage, quantitative quality goals are set for the organization for software products as well as software processes. క్వాంటిటేటివ్ క్వాలిటీ గోల్స్, క్వాంటిటేటివ్ ప్రోడక్ట్ అంటే క్వాలిటీ ప్రోడక్ట్ ఇవన్నీ డెవలప్ చేసుకోవడానికి వాళ్ళకి గోల్స్ సెట్ చేసింది. సో గోల్స్ అంటే ఈ పర్టికులర్ స్టేజ్ వరకు వచ్చేసరికల్లా ప్రోడక్ట్ క్వాలిటీ అనేది వాళ్ళు ఎన్షూర్ చేయగలుగుతున్నారా లేదా, లేకపోతే ఈ పర్టికులర్ టైం పీరియడ్కి ప్రోడక్ట్ ఇంతవరకు డెలివర్ అవ్వాలి, ఇంత డెవలప్ అవ్వాలి, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఇక్కడ కవర్ చేస్తారు. Next, the measurements made help the organization to predict the product and process quality within some limits defined quantitatively. సో ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి దేనికి అని అంటే ఈ మెజర్మెంట్స్ చేయడం వల్ల ఏమవుతుంది, ప్రోడక్ట్ క్వాలిటీ అనేది ప్రిడిక్ట్ చేయడం అంటే ముందుగానే ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి, అలాగే ప్రాసెస్ క్వాలిటీ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి. ప్రాసెస్ క్వాలిటీ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఫాలో అయ్యే ప్రొసీజర్, ఏదర్ ప్రాసెస్ మోడల్ కావచ్చు, వాళ్ళు ఫాలో అవుతున్న రూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాసెస్ క్వాలిటీ కింద వస్తాయి. సో ఇవన్నీ వాళ్ళు కరెక్ట్గా ఎన్ష్యూర్ చేస్తున్నారా లేదా అనేది ఇక్కడ మెజర్మెంట్స్ చేయడం వల్ల తెలుస్తుంది వాళ్ళు. సో ఈ పర్టికులర్ లెవెల్లో కీ ప్రాసెస్ ఏరియాస్ ఏంటి అని అంటే సాఫ్ట్వేర్ క్వాలిటీ మేనేజ్మెంట్, క్వాంటిటేటివ్ మేనేజ్మెంట్. మీరు అబ్జర్వ్ చేస్తే థర్డ్ లెవెల్లో సెకండ్ లెవెల్లో కీ ప్రాసెస్ ఏరియాస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఫోర్త్ లెవెల్లో ఫిఫ్త్ లెవెల్లో తగ్గితే ఇనీషియల్గా ఫస్ట్ లెవెల్లో ఎలాంటి కేపీఎస్ లేవు. సో ఈ క్వశ్చన్ అనేది మోస్ట్లీ మనకి షార్ట్ ఆన్సర్కి ఇస్తారు. షార్ట్ ఆన్సర్ కాకుండా లాంగ్ ఆన్సర్కి ఇస్తే కనుక ఇంకా ఎలాబరేటివ్ రాసుకోవాలి. కానీ మాక్సిమం ఇది మెయిన్ కంటెంట్ అయితే ఇదే, కాకపోతే ఇంకా ఎలాబరేటివ్గా రాయాలి. మోస్ట్లీ ఎవరు కానీ ఇంతవరకు రాస్తే సరిపోతుంది.
So KPS. So software quality management. It includes the establishment of plans and strategies to develop a quantitative analysis and understanding of the product's quality. సో ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉంది అనేది అనాలిసిస్ చేసుకోవడానికి, అలాగే ఎలాంటి ఇష్యూస్ వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ అంటే ఎలాంటి ప్లాన్స్ ఫాలో అవుతున్నారు, ఆ క్వాంటిటేటివ్ అనాలిసిస్ అండ్ అండర్టేకింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్ క్వాలిటీ, ఆ క్వాలిటీని ఎన్ష్యూర్ చేసుకోవడానికి ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు అనేది ఈ పర్టిక్యులర్ సాఫ్ట్వేర్ క్వాలిటీ మేనేజ్మెంట్లో కవర్ చేస్తారన్నమాట. నెక్స్ట్ క్వాంటిటేటివ్ మేనేజ్మెంట్. ఇట్ ఫోకసెస్ ఆన్ కంట్రోలింగ్ ద ప్రాజెక్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ఏ క్వాంటిటేటివ్ మేనర్. క్వాలిటీ క్వాంటిటీ, ఇందాకది క్వాలిటీ, ఇది క్వాంటిటీ. సో ప్రాజెక్ట్ అనేది పర్ఫార్మెన్స్ అనేది క్వాంటిటేటివ్ లెవెల్, అంటే ఎంతవరకు ప్రాజెక్ట్ అనేది ఎన్ష్యూర్ అవుతుంది, ఎంతవరకు డెవలప్ అవుతుంది అనేదంతా కూడా ఈ క్వాంటిటేటివ్ మేనేజ్మెంట్లో చూసుకుంటారు. సో ఈ రెండు కీ ప్రాసెస్ ఏరియాస్ మేనేజింగ్ లెవెల్లో. నెక్స్ట్ లెవెల్ 5 ఈజ్ ఆప్టిమైజింగ్. సో ఇదే లాస్ట్ లెవెల్, హైయెస్ట్ లెవెల్ సిఎంఎంలో, అంటే క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్లో ఇది లాస్ట్ లెవెల్ and focuses on continuous process improvement in the organization using quantitative feedback. So up to the mark, కస్టమర్కి అప్ టు ద మార్క్ ప్రాజెక్ట్ డెలివర్ అవుతుంది అనేది ఎలా చెప్తారు, అతని నుంచి ఫీడ్బ్యాక్ అనేది పాజిటివ్గా వచ్చింది అనుకోండి, ఓకే ప్రాజెక్ట్ సక్సెస్ అయినట్టు. సో ఎప్పటికప్పుడు ఆ ఫీడ్బ్యాక్ మీద బేస్ చేసుకొని కంప్లీట్గా ఫైనల్గా లెవెల్, అంటే ప్రాజెక్ట్ డెలివర్ చేసేయడానికి అప్ టు ద మార్క్ ప్రాజెక్ట్ మెయింటైన్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఇది లాస్ట్ లెవెల్. Use of new tools, techniques, and evaluation of software processes is done to prevent recurrence of known defects. సో కొత్త టూల్స్, అంటే వాళ్ళు యూజ్ చేసే టూల్స్, సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకోవడానికి కావాల్సిన టూల్స్, అలాగే టెక్నిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రాసెస్, ఎలాంటి ప్రాసెస్ వాళ్ళు ఫాలో అవుతున్నారు, ఇవన్నీ కూడా రిపిటేటివ్గా అక్కడ అయ్యే డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే వాటిని ఎరాడికేట్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ లెవెల్ అనేది లాస్ట్ లెవెల్. ఎందుకంటే దీని తర్వాత ఏంటి, ఫైనల్గా ప్రాజెక్ట్ అనేది డెలివర్ చేస్తారు కాబట్టి ఇదే హైయెస్ట్ లెవెల్. సో ఈ లెవెల్ కూడా దాటి వెళ్ళింది ప్రాజెక్ట్ అనేది, అది సక్సెస్ అయింది. సో ఈ పర్టికులర్ లెవెల్లో కీ ప్రాసెస్ ఏరియాస్ ఏంటి అని అంటే ప్రాసెస్ చేంజ్ మేనేజ్మెంట్, టెక్నాలజీ చేంజ్ మేనేజ్మెంట్, డిఫెక్ట్ ప్రివెన్షన్. ప్రాసెస్ చేంజ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఇట్స్ ఫోకస్ ఈజ్ ఆన్ ద కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఆర్గనైజేషన్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ టు ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ, క్వాలిటీ అండ్ సైకిల్ టైమ్ ఫర్ ద సాఫ్ట్వేర్ ప్రోడక్ట్. సో దీని ఫోకస్ అంతా దేని మీద ఉంటుంది, ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసుకోవడంలో, క్వాలిటీని ఎన్ష్యూర్ చేయడంలో, అలాగే సైకిల్ టైం ఫర్ ద సాఫ్ట్వేర్ ప్రోడక్ట్. సైకిల్ టైం అంటే ఏంటంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, అంటే డెవలప్మెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి టైం పీరియడ్ నుంచి ఎండింగ్ ఆఫ్ ద టైం దాకా ఎంత టైం పీరియడ్ తీసుకుంటుంది, ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ టెక్నాలజీ చేంజ్ మేనేజ్మెంట్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అండ్ యూజ్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ టు ఇంప్రూవ్ ప్రోడక్ట్ క్వాలిటీ అండ్ డిక్రీజ్ ద ప్రోడక్ట్ డెవలప్మెంట్ టైం. సో టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి, చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా కొత్తగా టెక్నాలజీ ఏదన్నా వాళ్ళు యూజ్ చేసి దాని ద్వారా ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేసుకున్నట్టయితే దీనివల్ల టైం అనేది తగ్గుతుంది, ఆటోమేటిక్గా ప్రోడక్ట్ డెవలప్మెంట్ టైం అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో టెక్నాలజీ చేంజ్ మేనేజ్మెంట్లో అది చూసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్గా ఏంటంటే డిఫెక్ట్ ప్రివెన్షన్. సో డిఫెక్ట్ ప్రివెన్షన్లో ఏంటి, ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటి, ఎక్కడ డిఫెక్ట్స్ వస్తున్నాయో, ఎక్కడ ప్రాబ్లం వస్తుందో అవన్నీ ఎరాడికేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్ ఫోకసెస్ ఆన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాజెస్ ఆఫ్ డిఫెక్ట్స్, అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేది ఐడెంటిఫై చేయడం, అండ్ టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ రికరింగ్ ఇన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ బై ఇంప్రూవింగ్ ప్రాజెక్ట్ డిఫైన్ ప్రాసెస్. సో ఇవి మళ్ళీ ఫ్యూచర్లో రికర్ అవ్వకుండా, అంటే రిపీటెడ్గా మళ్ళీ రాకుండా, మళ్ళీ అక్కర్ అవ్వకుండా చూసుకోవాలి. సో అక్కర్ అవ్వకుండా చూసుకోవడానికి ఇక్కడ ఎలాంటి డిఫెక్ట్స్ వస్తున్నాయో వాళ్ళు ఇక్కడే ఎరాడికేట్ చేసుకోవడం ద్వారా దాన్ని మళ్ళీ ఫ్యూచర్లో ఎలాంటి వేరే ప్రాజెక్ట్స్ కూడా ఇంప్లిమెంట్ అవ్వకుండా, ఈ ప్రాబ్లం అనేది అక్కర్ అవ్వకుండా చెక్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది డిఫెక్ట్ ప్రివెన్షన్. సో దీస్ ఆర్ ద 5 లెవెల్స్ ఇన్ సిఎంఎంఐ. మెయిన్గా కీ ప్రాసెస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం చూడొచ్చు మీరు. సో సిఎంఎంఐ అంటే ఏంటి, అది ఎవరు డెవలప్ చేశారు, దాని పర్పస్ ఏంటి అనేది, దాని తర్వాత లెవెల్స్ ఏంటి, కీ ప్రాసెస్ ఏరియాస్ అంటే ఏంటి, కీ ప్రాసెస్ ఏరియాస్ తర్వాత ప్రతి ఒక్క లెవెల్లో
అక్కడ అయ్యే కీ ప్రాసెస్ ఏరియాస్ ఏంటి అనేది ఇది సిఎంఎం గురించి. అర్థమవుతుందమ్మా? షల్ ఐ కంటిన్యూ? Yes, ma'am. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ మేనేజ్మెంట్ స్పెక్ట్రమ్. దీంతో సిఎంఎంఐ తోటి ఫస్ట్ యూనిట్ అయిపోయిందమ్మా. ఇది మెటీరియల్ పంపిస్తాను, నోట్స్లో నోట్ డౌన్ చేసుకుందరు. కానీ దీని తర్వాత సెకండ్ యూనిట్ ఏంటంటే మేనేజ్మెంట్ స్పెక్ట్రమ్. ఇది యాక్చువల్లీ మేనేజ్మెంట్ స్పెక్ట్రమ్ అనేది మెయిన్గా షార్ట్ ఆన్సర్కి ఇవ్వచ్చు, షార్ట్ ఆన్సర్కి ఇవ్వకపోయినా ఒకవేళ దీంట్లో కొన్ని చాలా టాపిక్స్ ఉన్నాయి, సబ్ టాపిక్స్ చాలా ఉన్నాయి. సో వాటిలో ఏదైనా 5 మార్క్స్ క్వశ్చన్ కింద రావచ్చు. సో మేనేజ్మెంట్ స్పెక్ట్రమ్ 5 మార్క్స్కి అడిగితే కనుక బ్రీఫ్ చేసి జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని రాస్తే సరిపోతుంది. కానీ 10 మార్క్స్ క్వశ్చన్కి ఇస్తే మాత్రం చాలా ఎలాబొరేటెడ్గా రాయాల్సి వస్తుంది. అది నేను చెప్తాను. సో వాట్ ఈస్ మెన్ బై మేనేజ్మెంట్ స్పెక్ట్రమ్? సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మేనేజ్మెంట్ స్పెక్ట్రమ్ అనేది ఏంటి అని అంటే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని ఎలా మేనేజ్ చేస్తారు అనేది ఈ పర్టికులర్ టాపిక్లో తెలుసుకుంటాం అన్నమాట. ఎలా మేనేజ్ చేస్తారు అని అంటే ఇది పర్టికులర్గా మనం 4 P's మీద బేస్ చేసుకొని ఉంటుంది. ఆ 4 P's ఏంటంటే పీపుల్, ప్రోడక్ట్, ప్రాసెస్, ప్రాజెక్ట్. అంటే త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్లో మెయిన్గా ఇన్వాల్వ్ అయ్యే పీపుల్ కానీ మెయిన్గా డెవలప్ చేయడానికి కావాల్సిన ప్రతి ఒక్క ప్రాసెస్ కానీ ఇవన్నీ కూడా ఈ 4 P's చుట్టూతోనే మొత్తం మెయిన్గా దీని మీద బేస్ అయ్యి ఉన్నాయి. The management of a software project starts from requirement analysis and finishes based on the nature of the product. Actually, project management అనేది ఎలా స్టార్ట్ అవుతుంది? రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ నుంచి స్టార్ట్ చేసుకొని దాని తర్వాత ఎప్పుడు ఫినిష్ అవుతుంది? ప్రోడక్ట్ నేచర్ని బట్టి. ప్రోడక్ట్ నేచర్ని బట్టి అని ఎందుకు అంటున్నాము అని అంటే ఇప్పుడు సపోజ్ సాఫ్ట్వేర్ అనేది కంటిన్యూస్గా డెవలప్ అవుతూనే ఉంటుంది. ఎందుకు అని అంటే సపోజ్ మనకి వర్షన్స్ రిలీజ్ అవుతుంది. సపోజ్ ఎంఎస్ ఆఫీస్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఏం చేస్తున్నారు? ప్రతిసారి న్యూ వర్షన్స్ అనేవి రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో న్యూ వర్షన్స్ రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నారంటే దాని మీద వాళ్ళు త్రూఅవుట్గా టైం వర్కౌట్ చేస్తూనే ఉన్నారు కదా. అంటే ఎక్కడ మోడిఫికేషన్స్ చేయొచ్చు, ఎక్కడ ఇంకా ఆప్షన్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనే దాని మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి కంటిన్యూస్ ప్రోడక్ట్ అది. సో దీనికి ఎండ్ ఉంటుంది, ఎండ్ లేదు అనేది చెప్పలేము. అందుకే అంటున్నాను ఫినిషెస్ బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ప్రోడక్ట్ అని. It may or may not end because almost all software products face changes. Changes అనేవి కంపల్సరీగా అక్కడ అవుతూ ఉంటాయి అండ్ రిక్వెస్ట్ సపోర్ట్ అనేది కూడా కంపల్సరీ కావాలి. సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ వర్షన్ రిలీజ్ చేయాలంటే దానికి తగ్గట్టుగా ఆ ప్రాజెక్ట్ మొత్తం మళ్ళీ ఏమవ్వాలి, ఆ టీం మొత్తం వర్క్ చేయాలి దాని మీద. ఇట్ ఈస్ అబౌట్ టర్నింగ్ ద ప్రాజెక్ట్ ఫ్రమ్ ప్లాన్ టు రియాలిటీ. సో ప్లాన్ నుంచి రియాలిటీకి తీసుకురావడానికి మూవ్ చేయడాన్ని మనం ఇక్కడ మేనేజ్మెంట్ స్పెక్ట్రమ్లో డిస్కస్ చేస్తాం. The management spectrum focuses on the 4 P's: people, product, process, and project. Here, the manager of the project has to control all these P's to have a smooth flow in the progress of the project and to reach the goal. So, ఇక్కడ ఈ ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో కూడా ప్రాజెక్ట్ మేనేజర్ అనే వాళ్ళు మెయిన్ రోల్, కీ రోల్ ప్లే చేస్తారు. సో వాళ్ళ రోల్ ఏంటి అని అంటే ఈ 4 P'sని కంట్రోల్ చేయడం. 4 P'sని కంట్రోల్ చేసి త్రూఅవుట్ ద ప్రాజెక్ట్ టైం పీరియడ్లో మొత్తం అంతా ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి వాళ్ళు చేయాల్సిన టాస్క్ చాలా ఉంటాయి. సో అవన్నీ మేనేజ్ చేసుకుంటా ఈ 4 P'sలో అక్కడ అయ్యే ఇష్యూస్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా ఎరాడికేట్ చేయడానికి కానీ హోల్ రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా ప్రాజెక్ట్ మేనేజర్ మీదే ఉంటుంది. సో ఈ 4 P's ఏంటి? పీపుల్, ప్రాసెస్, ప్రోడక్ట్, ప్రాజెక్ట్. సో నేమ్ మనకు తెలిసినయే, పేర్లు మనకు తెలిసినయే, కాకపోతే ఎలా చెప్పుకోవాలి ఇవి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వీళ్ళ టాస్క్ ఏంటి, ఈ పర్టికులర్ వర్డ్కి మీనింగ్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్ తెలుసుకోవాలి. సో బ్రీఫ్గా వాట్ ఈస్ వాట్ అనేది చెప్తాను. అంటే ఇక్కడ వరకు చూస్తున్నారు కదా, ఒక బ్రీఫ్ డెఫినేషన్, ప్రతి దానికి ఒక బ్రీఫ్ డెఫినేషన్ ఉంది. సపోజ్ 5 మార్క్స్ క్వశ్చన్ ఇస్తే ఇంతవరకు ఆన్సర్ రాస్తే సరిపోతుంది. కాకపోతే ఎలాబొరేట్ 10 మార్క్స్. ఎవరు అరుచుకుంటున్నారు? మైక్రోఫోన్ చేయండి, ఎవరు ఆన్ చేశారు?
ఓకే. సో బ్రీఫ్గా రాసుకుంటే సరిపోతుందమ్మా. 5 మార్క్స్ అయితే కనుక ఇంతవరకు అయితే సరిపోతుంది. ఒకవేళ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తే ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్కటి అంటే పీపుల్ గురించి ఎలాబరేట్గా, ప్రోడక్ట్ ఏంటి, ప్రోడక్ట్ అంటే ఏంటి, దాని గురించి ఎలాబరేటెడ్గా అలా రాసుకుంటూ వెళ్ళాలి. దీంట్లో కూడా సబ్ టాపిక్స్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హూ ఆర్ పీపుల్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అలా కూడా క్వశ్చన్స్ అడగచ్చు. అలా క్వశ్చన్స్ అడిగినా కూడా దానికి తగ్గట్టుగా 5 మార్క్స్ క్వశ్చన్కి రాయడానికి ఎంత రాయాల్సి వస్తుందో నేను చెప్తాను తర్వాత. సో హూ ఆర్ పీపుల్. సో త్రూఅవుట్ ద ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్లో ఎవరైతే పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో కమింగ్ ఫ్రమ్ మేనేజర్ టు డెవలపర్ అలాగే కస్టమర్ నుంచి ఎండ్ యూజర్ దాకా వీళ్ళందరినీ పీపుల్ అంటాం. బట్ మెయిన్లీ పీపుల్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ హైలైట్ ద డెవలపర్సే కదా మెయిన్గా కావాలి. యాక్చువల్లీ ప్రాజెక్ట్ మేనేజర్ వీళ్ళందరూ టాస్క్ ఏంటి, ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకోవడం, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోవడం వరకు మేనేజర్ పని. కానీ మెయిన్గా పీపుల్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు, డెవలపర్స్. అంటే ఎవరైతే ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారో వాళ్ళే మెయిన్ ఇంపార్టెంట్. It is so important to have highly skilled and motivated developers that the Software Engineering Institute has developed a people management capability maturity model. సో ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ అనేది పీపుల్ ఎంత ఇంపార్టెంట్ ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్కి చెప్పడం కోసం పీపుల్ మేనేజ్మెంట్ క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్ అనేదాన్ని ఒకదాన్ని డెవలప్ చేశారు. అంటే క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్ ఎలాగుందో అలాగే పీపుల్ మేనేజ్మెంట్ క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్ కూడా వాళ్ళే డెవలప్ చేశారు. ఎందుకు అని అంటే ఈ పర్టికులర్ మోడల్ని ఎందుకు డెవలప్ చేశారంటే టు ఎన్హాన్స్ ద రెడీనెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్స్ టు అండర్టేక్ increasingly complex applications by helping to attract, grow, motivate, deploy and retain the talent needed to improve their software development capability. సో అసలు ఇది ఎందుకు అని అంటే ఒక కాంప్లెక్స్ ప్రాజెక్ట్ వచ్చినా కూడా వాళ్ళకి వాళ్ళు దాన్ని ఆ ప్రాజెక్ట్లో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అవ్వకుండా దాన్ని డెవలప్ చేసుకోవడానికి అలాగే డిప్లాయ్ చేయడానికి దీనికి కావాల్సిన టాలెంట్ అంతా కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి పీపుల్ మేనేజ్మెంట్ క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్లో ఆ పర్టికులర్ ఇష్యూస్ అన్ని అరైజ్ చేశారు వాళ్ళు. ఇందాక మీరు చూసారు కదా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇలాగా. సో స్కిల్డ్ పీపుల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవడం అలాగే ప్రాజెక్ట్ని అప్ టు ద మార్క్ అంటే కస్టమర్కి అప్ టు ద మార్క్ ఇవ్వడానికి కోసం వాళ్ళు ఎలాంటి టాస్క్ ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి అనేది వాళ్ళకి అన్ని తెలిసేలాగా ఈ పర్టికులర్ మోడల్లో డిస్కషన్ అనేది చేశారనమాట. దాని గురించి మనకి ఇన్ డీటెయిల్ అవసరం లేదు, జస్ట్ అందులో ఏముంది అనేది జస్ట్ తెలుసుకుంటే చాలు. నెక్స్ట్, ఆర్గనైజేషన్స్ దట్ అచీవ్ high levels of maturity in the people management area have a higher likelihood of implementing effective software engineering practices. సో ఏదైతే ఈ పర్టికులర్ పీపుల్ మెచ్యూరిటీ మోడల్ మేనేజ్మెంట్ క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్ ఫాలో అవుతా ప్రాజెక్ట్ కనుక డెవలప్ చేసినట్టయితే కనుక ఆ ప్రాజెక్ట్ అనేది పీపుల్కి కరెక్ట్గా అంటే ప్రాజెక్ట్ అప్ టు ద మార్క్ ఉండి కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఆర్గనైజేషన్స్ కనుక కంప్లీట్గా ఈ పర్టికులర్ లెవెల్స్ ఆఫ్ మెచ్యూరిటీ ఫాలో అయ్యి డెవలప్ చేస్తే కనుక పర్టికులర్గా ప్రాజెక్ట్ అనేది కంపల్సరీగా అప్ టు ద మార్క్ ఉంటుంది. నెక్స్ట్, ప్రోడక్ట్ అంటే ఏంటి? ద ప్రోడక్ట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో ప్రోడక్టే కదా అల్టిమేట్ గోల్. ప్రోడక్ట్ ఇన్ ద సెన్స్ ఏంటి? సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అల్టిమేట్ అంటే అవుట్పుట్. ఇప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత అవుట్పుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఏంటి? ప్రోడక్ట్ అంటాం, దాన్ని సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అంటాం కదా. సో అల్టిమేట్ గోల్ అదే. దిస్ ఈజ్ ఎనీ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ దట్ హ్యాస్ టు బి డెవలప్. ఎలాంటి సాఫ్ట్వేర్ అయినా కావచ్చు. To develop a software product successfully, all the product objectives and scopes should be established, alternative solutions should be considered, and technical and management constraints should be identified beforehand. సో ఒక ప్రోడక్ట్ని సక్సెస్ఫుల్గా డెలివర్ చేయాలి అని అంటే ఏం చేయాలి? ప్రోడక్ట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, స్కోప్స్ ఏంటి, దాని తర్వాత ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఏంటి, ఒక ప్రాబ్లం కనుక అక్కడైతే దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటి, అలాగే టెక్నికల్ మేనేజ్మెంట్ రూల్స్ కన్స్ట్రెయింట్స్ అంటే ఏంటి అనేవి ఇవన్నీ కూడా ముందే ఐడెంటిఫై చేయాలి. తర్వాత ల్యాక్ ఆఫ్ దీస్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిఫైన్ రీజనబుల్ అండ్ యాక్యురేట్ ఎస్టిమేషన్ ఆఫ్ ద కాస్ట్. ఇవన్నీ కనుక డిఫైన్ చేయకపోతే కనుక ఇవన్నీ డిఫైన్ చేయకుండా ప్రోడక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది, ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవడం చాలా కష్టం. అలాగే దాంతోపాటు రిస్క్స్ ఏమొస్తాయి,
ఎలాంటి ప్రాబ్లమ్స్ అక్కడ అవుతాయి. A realistic breakdown of project tasks or a manageable project schedule that provides a meaningful indication of progress. సో ఇవి చేయకుండా అంటే ఏంటి, ప్రోడక్ట్ ఆబ్జెక్టివ్స్ స్కోప్స్ ఇవన్నీ డిఫైన్ చేయకుండా ఇవన్నీ తెలుసుకోవడం చాలా కష్టం. నెక్స్ట్ ప్రాసెస్. The software process provides the framework from which a comprehensive plan for software development can be established. సో సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఏమంటాము, ఫ్రేమ్వర్క్ అంటే సెట్ ఆఫ్ యాక్టివిటీస్, వాళ్ళు ఏం ఫాలో అవుతున్నారు, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు డిజైన్ చేసుకుంటారు ఆ ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్ అనేవి. ఆ ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్ అనేవి ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి వాళ్ళు ఎలాగా తీసుకున్నారు, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టాస్క్ సెట్స్, టాస్క్ milestones, work products, and quality assurance points enable the framework activities to be adapted and to the characteristics of the software project and the requirements of the project team. సో ఇవన్నీ కూడా వాళ్ళు ముందే సెట్ చేసుకుంటారు. ఇదంతా కూడా మీరు ఇంతకు ముందు ఫస్ట్ యూనిట్లో మనం క్వశ్చన్ చూసినప్పుడు చూసారు లెవెల్స్. తర్వాత ఫైనల్లీ అంబ్రెల్లా యాక్టివిటీస్ ఓవర్లే ద సాఫ్ట్వేర్ ప్రాసెస్ మోడల్. Umbrella activities are independent of any one framework activity and occur throughout the ప్రాసెస్. అంబ్రెల్లా యాక్టివిటీస్ వీటన్నిటి గురించి మీరు ఫస్ట్ యూనిట్లో చూసారు కదా. సో అలాగా ప్రతి ఒక్క ప్రాసెస్ వాళ్ళు కనుక ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ ఫాలో అవుతున్నారు, ఏం చేయబోతున్నారు అనేవి అప్ టు ద ఆర్గనైజేషన్ ఉంటుంది. అది వాళ్ళు ఆర్గనైజేషన్ బేస్ చేసుకుని ఉంటుంది. వాట్ ఈస్ meant the project? The project is the complete software project that includes requirement analysis, development, delivery, maintenance and updates. అంటే ప్రాజెక్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ దాకా దాన్ని కంప్లీట్గా మొత్తం ఇక్కడ ప్రాజెక్ట్ అన్నమాట. అనాలిసిస్ ఫేజ్ నుంచి తీసుకొని డిప్లాయ్మెంట్ అంటే అప్డేట్స్ అంటే ఫైనల్ వర్షన్ రిలీజ్ చేసేదాకా ఈ మొత్తాన్ని కలిపి మనం ప్రాజెక్ట్ అన్నమాట. ద ప్రాజెక్ట్ మేనేజర్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ ఆర్ సబ్ ప్రాజెక్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ద పీపుల్, ప్రోడక్ట్ అండ్ ప్రాసెస్. సో ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రాజెక్ట్ మేనేజర్ అనే వాళ్ళు కీ రోల్ ప్లే చేస్తారు కాబట్టి అతనే ఈ పీపుల్ని, ప్రోడక్ట్ని అలాగే ప్రాసెస్ని సక్సెస్ఫుల్గా మేనేజ్ చేసుకోవాలి. The responsibilities or activities of software project manager would be a long list, but that has to be followed to avoid project failure. సో రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఎక్కువే ఉంటాయి, చెప్పండి కదా, చాలా టిపికల్ కీ రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి చాలా ఉంటాయి అతనికి. సో ఎలాంటి ప్రాజెక్ట్లో ఎలాంటి ఇష్యూస్ అక్కడైనా కూడా హోల్సేల్గా రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు అని అంటే ప్రాజెక్ట్ మేనేజర్ అయి ఉంటారు కాబట్టి అతనికి చాలా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. The software project could be extremely complex. As per the industry data, the failure rate is high. సో ఒకవేళ ప్రాజెక్ట్ అనేది కాంప్లెక్స్గా ఉంది అని అంటే ఫెయిల్యూర్ రేట్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అన్లెస్ అంటిల్ వాళ్ళు అప్ టు ద మార్క్ ప్రాజెక్ట్ అనేది కరెక్ట్గా డెవలప్ చేస్తున్నారా, అలాగే టెక్నికల్ ఆర్ స్కిల్డ్ పీపుల్ ఉన్నారా లేదా అనేదాన్ని మీరు బేస్ చేసుకొని ఫెయిల్యూర్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. It is merely due to the development, but mostly due to the steps before development and sometimes due to the lack of maintenance. ఈ ఫెయిల్యూర్ రేట్ అనేది దేని మీద బేస్ అయ్యి ఉంటుంది అని అంటే బిఫోర్ అంటే ప్రాజెక్ట్ డెవలప్ చేసే టైంకి ముందే వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు, అలాగే ఎలాగ స్టార్ట్ చేస్తున్నారు డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది, అలాగే మెయింటెనెన్స్, ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా చేయకపోతే కనుక ఈ ఫెయిల్యూర్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో బ్రీఫ్గా ఇది మేనేజ్మెంట్ స్పెక్ట్రమ్ అంటే. మేనేజ్మెంట్ స్పెక్ట్రమ్ అంటే మేనేజ్మెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్, దాంతో 4 P's టైఅప్ అయి ఉన్నాయి. ఇది మొత్తం కూడా కంప్లీట్గా ఈ 4 P's మీద బేస్ అయి ఉంది. ఆ 4 P's ఏంటంటే పీపుల్, ప్రోడక్ట్, ప్రాసెస్, ప్రాజెక్ట్. పీపుల్ అంటే ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్క పర్సన్ని మనం పీపుల్ అంటాము. ప్రోడక్ట్ అంటే ఫైనల్గా మనం రిలీజ్ చేయబోయే ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ చేసేదాన్ని మనం ప్రోడక్ట్ అంటాము. ప్రాసెస్ అంటే వాళ్ళు పర్టికులర్గా ఆర్గనైజేషన్ బేస్ చేసుకొని ఏ టైప్ ఆఫ్ ప్రాసెస్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు, వాళ్ళ ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్ ఏంటి, ఇవన్నిటిని కూడా మనం ప్రాసెస్లో చెప్పుకుంటాము. తర్వాత ప్రాజెక్ట్ అంటే ఇనిషియల్గా స్టార్టింగ్ ప్రాజెక్ట్ కస్టమర్ తీసుకొని వచ్చిన దగ్గర నుంచి కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ దాకా మొత్తాన్ని మనం ప్రాజెక్ట్ అంటాము. దీంట్లో ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పీపుల్ని మేనేజ్ చేసుకుంటారు, పీపుల్ని, ప్రోడక్ట్ని, ప్రాసెస్ని మేనేజ్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ కంప్లీషన్ కోసం వాళ్ళు చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని పర్ఫామ్ చేయాలి.
సో ఇది మేనేజ్మెంట్ టెక్నాలజీ. డీటెయిల్గా ప్రతి ఒక్క దాని తర్వాత చూద్దాం. ఎవరో మైక్రోఫోన్ ఆన్ చేశారమ్మా, మ్యూట్ చేయండి. అర్థమవుతుందా? షాల్ ఐ కంటిన్యూ? So coming to people play an important role in software engineering process. ఇందా చెప్పాను కదా, పీపుల్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఎందుకంటే పీపుల్ లేకుండా ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయడానికి పాసిబిలిటీ లేదు. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ ఎప్పుడైతే ఆర్గనైజేషన్కి వచ్చిందో అప్పటి నుంచి మళ్ళీ ప్రాజెక్ట్ కంప్లీషన్ అయిపోయేదాకా ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ మనం పీపుల్ అంటాము. సో వాళ్ళందరూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. The players who participate in the software process and the manner in which they are organized to perform effective software engineering. సో వాళ్ళు ఎలాగా ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇవన్నీ కూడా మనం ఈ పర్టికులర్ పీపుల్ కింద చెప్పుకోవచ్చు. సో ఇనీషియల్గా ఈ పీపుల్ అనే దాంట్లో మనం ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ప్లేయర్స్ గురించి, తర్వాత టీమ్ మెంబర్స్, తర్వాత సాఫ్ట్వేర్ టీమ్, ఈ 3 సబ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాము. ఇందులో ఫస్ట్ ఇనీషియల్గా ప్లేయర్స్ అంటే ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ ప్లేయర్స్ అంటాము. తర్వాత టీమ్ లీడర్స్, టీంలో మెయిన్గా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు, మెయిన్ టీమ్ లీడర్ అంటే ఇండివిజువల్గా ప్రతి ఒక్క గ్రూప్కి ఒక లీడర్ ఉంటారు కాబట్టి వాళ్ళ టాస్క్ ఏంటి. దాని తర్వాత సాఫ్ట్వేర్ టీమ్, ఓవరాల్గా ఒక టీమ్, ఆ టీమ్ ఎలా ఉండాలి అనేది ఈ 3 మనం పీపుల్ కింద చెప్పుకుంటాం అన్నమాట. ఇనీషియల్గా ప్లేయర్స్ అంటే చెప్పాను కదా, ఇప్పుడు పీపుల్ అంటున్నాము. పీపుల్ అంటే ఎవరెవరైతే ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి గురించి బ్రీఫ్గా చెప్పుకుంటూ వస్తాం అన్నమాట ఈ ప్లేయర్స్ కింద. The software process is populated by players who can be categorized into one of 5 constituencies. సో ఆ పీపుల్ని కేటగరైజ్ చేసుకుంటూ వస్తే ఇనీషియల్గా హయ్యర్ అఫీషియల్స్ నుంచి లోయర్ పీపుల్ దాకా కూడా మొత్తం అందరినీ కేటగరైజ్ చేసుకుంటూ వస్తే సీనియర్ మేనేజర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, ప్రాక్టీషనర్స్, కస్టమర్స్, ఎండ్ యూజర్స్, వీళ్ళ కింద ఇలా క్లాసిఫై చేసుకుంటూ వచ్చారన్నమాట. సో హూ ఆర్ సీనియర్ మేనేజర్స్? Who define the business issues that often have significant influence on the project. సో ఎవరైతే బిజినెస్ అంటే ప్రాజెక్ట్ తీసుకొని వస్తారో, కస్టమర్స్ తీసుకొని వస్తారో వాళ్ళకి ఓవరాల్గా వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళతో మీటింగ్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ ఇవన్నీ కూడా తీసుకునేది ఎవరు అని అంటే సీనియర్ మేనేజర్స్. సో బిజినెస్ ఇష్యూస్ అన్నీ కూడా ఓవరాల్గా డీల్ చేసేది సీనియర్ మేనేజర్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్స్. సో ప్రాజెక్ట్ మేనేజర్స్ అనే వాళ్ళు ఎవరు? హూ మస్ట్ ప్లాన్, మోటివేట్, ఆర్గనైజ్ అండ్ కంట్రోల్ ద ప్రాక్టీషనర్స్ హూ డూ సాఫ్ట్వేర్ వర్క్. సో వీళ్ళ పని ఏంటి? ఓవరాల్గా టీమ్స్కి మేనేజర్స్. మీకు చెప్పాలి అని అంటే అర్థం కావాలంటే టీమ్కి ఒక టీం తీసుకున్నాం, అలాగే ఒక 5 టీమ్స్కి పైన ఒక మేనేజర్ ఉంటారు కదా వాళ్ళు. వీళ్ళ టాస్క్ ఏంటి? ప్లాన్ చేసి మోటివేట్ చేయడం, అంటే ఎలాంటి ఇష్యూస్ అక్కడైనా అలాంటి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ ఎక్కడైనా వాళ్ళని మోటివేట్ చేయడం, అలాగే ఆర్గనైజ్ చేయడం అండ్ కంట్రోల్ ద ప్రాక్టీషనర్స్, అంటే ఇష్యూస్ ఏమి అక్కర అవ్వకుండా, అంటే గొడవలు అలాంటివి లేకుండా ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఓవరాల్గా ప్రాజెక్ట్ డెవలప్ చేసుకోవడానికి ఆ ప్రాక్టీషనర్స్ని కంట్రోల్ చేసేది వీళ్ళని. నెక్స్ట్ ప్రాక్టీషనర్స్ who deliver the technical skills that are necessary to engineer a product or application. సో టెక్నికల్ స్కిల్స్, వాళ్ళ స్కిల్స్ అన్ని పెట్టి అంటే కోడింగ్ డెవలప్ చేసేవాళ్ళు, వాళ్ళంతా డెవలప్ చేయడానికి డెవలప్ చేసే వాళ్ళని మనం ప్రాక్టీషనర్స్ అంటాం. దట్ ఆర్ నెసెసరీ టు ఇంజనీర్ అ ప్రోడక్ట్ ఆర్ అప్లికేషన్. వాళ్ళ స్కిల్స్ని యూజ్ చేసి, వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ని యూజ్ చేసి అంటే కోడింగ్ కావచ్చు, డాక్యుమెంటేషన్ కావచ్చు, ఇలాగ ప్రతి ఒక్క పార్ట్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళందరినీ కూడా ప్రాక్టీషనర్స్ అంటాం. నెక్స్ట్ కస్టమర్స్. సో కస్టమర్స్ అనే వాళ్ళు ఎవరు? హూ స్పెసిఫై ద రిక్వైర్మెంట్స్ ఫర్ ద సాఫ్ట్వేర్ టు ది ఇంజనీర్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ హూ హ్యావ్ ఎ పెరిఫరల్ ఇంట్రెస్ట్ ఇన్ ద అవుట్కమ్. సో కస్టమర్ అనే వాళ్ళు ఎవరు? ఎవరైతే ప్రాజెక్ట్ తీసుకొస్తారో ఒక ఆర్గనైజేషన్కి వాళ్ళనే మనం కస్టమర్స్ అంటాం. సో ఆ కస్టమర్స్తో పాటు ఇంకా ఇక్కడ ఎవరు అంటే స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరైతే ఆ కస్టమర్తో పాటు రిలేషన్ ఉన్నవాళ్ళు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తూ ఉన్నట్లయితే ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ గురించి ఇంట్రెస్ట్ పే చేసి దాంతో
వాళ్ళ ఆ పర్టికులర్ అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని షేర్ చేసుకునే వాళ్ళని మనం స్టేక్ హోల్డర్స్ అంటాం. ఎక్స్క్యూజ్ మీ. Next, end users. End users are the people who interact with the software once it is released for production use. Suppose for example మనం ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ కానీ జావా సాఫ్ట్వేర్ కానీ ఇలాగే యూస్ చేస్తాం. సో మనల్ని ఎండ్ యూజర్స్ అన్నమాట. ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారో డెవలప్ చేసిన తర్వాత యూస్ చేస్తారో వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటారు. Every software project is populated by people who fall under this categorization. To be effective, the project team must be organized in a way that maximizes each person's skills and abilities, and that's the job of the team leader. So team leader main task ఏంటి అని అంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడంలో ప్రతి ఒక్క పర్సన్కి ఉన్న స్కిల్స్ని ఇంప్రూవైజ్ చేసుకుంటా అందరినీ ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటా ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలి. So these are the players who are involved in a software project. Senior managers, project managers, practitioners, customers, and end users. Next, team leaders. సో టీమ్ లీడర్స్ అంటే ఇప్పుడు చెప్పాలంటే ఎలాబరేటెడ్గా చాలా చెప్పచ్చు. కాకపోతే ఏంటంటే ఒక టీమ్ లీడర్కి ఉండాల్సిన మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అతని రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఈజ్ ఏ పీపుల్ ఇంటెన్సివ్ యాక్టివిటీ. సో పీపుల్ ఇంక్లూడ్ చేసిన యాక్టివిటీ కాబట్టి జెర్రీ వీన్బర్గ్ అనే అతను ఎంఓఐ మోడల్ ఆఫ్ లీడర్షిప్ అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి కదా, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఒక ప్రాజెక్ట్ మేనేజర్కి ఒక టీమ్ లీడర్కి ఉండాలి అని అంటే కనుక ఆయన ఎంఓఐ మోడల్ అనే ఒక మోడల్ని సజెస్ట్ చేశారు. అదేంటంటే మోటివేషన్, ఆర్గనైజేషన్, ఐడియాస్ ఆర్ ఇన్నోవేషన్. సో మోటివేషన్ ఈ త్రీ మనం ఏంటంటే ఇన్ డీటెయిల్గా చెప్పుకోవాలి అని అంటే ద ఎబిలిటీ టు ఎంకరేజ్ టెక్నికల్ పీపుల్ టు ప్రొడ్యూస్ టు దేర్ బెస్ట్ క్వాలిటీ. మోటివేషన్ తెలిసిందే కదా, మోటివేషన్ అనే జనరల్ వర్డ్కి మీనింగ్ తెలిసిందే కదా. సో ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేయడం, వాళ్ళ స్కిల్స్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి వాళ్ళకి మోటివేషన్ ఇవ్వాలి. దాని తర్వాత ఆర్గనైజేషన్, ద ఎబిలిటీ టు మోల్డ్ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ దట్ విల్ ఎనేబుల్ ద ఇనిషియల్ కాన్సెప్ట్ టు బి ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ద ఫైనల్ ప్రోడక్ట్. సో ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ ఏవైతే అంటే ఇందాక చెప్పినట్టుగా ప్రీవియస్గా అవైలబుల్గా ఉన్న ప్రాజెక్ట్స్ ఏదైనా ఉంటే కనుక దాంట్లో ఏదైనా ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేసుకోవడానికి సఫిషియెంట్ ఏదైనా ఉంది అని అంటే కనుక దాన్ని మోల్డ్ చేసుకోవడం, అలాగే దాంతోపాటు ఫైనల్ ప్రోడక్ట్ డెవలప్ చేసుకోవడానికి ఎలాంటి అవసరం ఉన్నా కూడా అతని సపోర్ట్ అనేది అందులో ఉండాలి. తర్వాత ఐడియాస్ ఆర్ ఇన్నోవేషన్, ద ఎబిలిటీ టు ఎంకరేజ్ పీపుల్ టు క్రియేట్ అండ్ ఫీల్ క్రియేటివ్ ఈవెన్ వెన్ దే మస్ట్ వర్క్ విత్ ఇన్ బౌండ్స్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఎ పర్టికులర్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఆర్ అప్లికేషన్. ఇక్కడ పర్టికులర్గా ఏంటి అని అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏముంటుంది ప్రతిసారి కొన్ని బౌండ్స్ ఉంటాయి, అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రెస్ట్రిక్షన్స్ దాటి వెళ్ళడానికి ఛాన్సెస్ లేవు. ఈవెన్ దో అలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ఉన్న తన కింద ఉన్న స్టాఫ్ని ఎంకరేజ్ చేసుకుంటా వాళ్ళకి సపోర్టివ్గా ఉంటా వాళ్ళకి కావాల్సిన ఫైనల్ ప్రోడక్ట్ అనుకున్నట్టుగా వచ్చేలాగా చూడాలన్నమాట. నెక్స్ట్, Weinberg suggests that successful project leaders apply a problem-solving management style. That is, a software project manager should concentrate on understanding the problem to be solved, managing the flow of ideas, and at the same time letting everyone on the team know that quality counts, that it will not be compromised. సో సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్ అనే వాళ్ళు కూడా ఇంపార్టెంట్ పీపుల్ కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అవుతా అక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, దాని తర్వాత ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అయితే ఈ పర్టికులర్ ఏదైనా ప్రాబ్లం ఎక్కడైతే దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతాము. అలాగే దాంతోపాటు క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవ్వకుండా అది మైండ్లో పెట్టుకుంటా ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలి. ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా డీల్ చేయాలి ప్రాజెక్ట్ లీడర్స్ అనేవాళ్ళు. సో అన్ ఎఫెక్టివ్ ప్రాజెక్ట్ మేనేజర్ షుడ్ హ్యావ్ దీస్ 4 క్యారెక్టరిస్టిక్స్. సో ఒక ఎఫెక్టివ్ ప్రాజెక్ట్ మేనేజర్ అని మనం చెప్పాలి అని అంటే అతనికి 4 క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. అవేంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, మేనేజరల్ ఐడెంటిటీ, అచీవ్మెంట్, ఇన్ఫ్లుయెన్స్ అండ్ టీమ్ బిల్డింగ్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్, an effective software project manager can diagnose the technical and organizational issues that are most relevant
systematically structure a solution or properly motivate other practitioners to develop a solution, apply lessons learned from past projects. సో ఓవరాల్గా చెప్పాలి అని అంటే ఏంటంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడైనా తర్వాత ఒకవేళ ఏదైనా ఒక సర్టెన్ కేసులో ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళకపోతే కనుక దానికి ఎలాంటి ఇష్యూస్ వచ్చినాయి, దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి, ప్రీవియస్ ప్రాజెక్ట్స్ నుంచి వాళ్ళు గ్యాదర్ చేసిన ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఇవన్నీ తీసుకొని ముందుకు మూవ్ అవ్వాలి. సో అది ఫస్ట్ క్యారెక్టరిస్టిక్. సెకండ్ ఏంటంటే మేనేజరల్ ఐడెంటిటీ. A good project manager must take charge of the project. She must have the confidence to assume control when necessary and the assurance to allow good technical people to follow their instincts. సో ఓవరాల్గా ఇన్ఛార్జ్ తనే కాబట్టి, అంటే తను అని అంటే మేబీ హీ ఆర్ షీ హూఎవర్ ఇట్ మే బి, వాళ్ళ టాస్క్ ఏంటి అని అంటే టెక్నికల్ పీపుల్ ఎవరైతే తన కింద వర్క్ చేస్తున్నారో వాళ్ళ టాలెంట్ని యూజ్ చేసుకుంటా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ముందుకు మూవ్ అవ్వాలి. నెక్స్ట్ అచీవ్మెంట్. టు ఆప్టిమైజ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ టీమ్, ఎ మేనేజర్ మస్ట్ రివార్డ్ ఇనిషియేటివ్ and accomplishment and demonstrate through his own actions that controlled risk taking will not be punished. కంట్రోల్ రిస్క్ టేకింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని కేసెస్ అక్కడ అవుతాయి. ఎలాంటివి అంటే కొన్ని రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి రిస్క్ తీసుకున్నప్పుడు ఓకే ప్రాబ్లం లేదు, ఫైనల్ అవుట్పుట్ అనేది ఓవర్కమ్ చేయగలిగే రిస్క్ ఎరాడికేట్ చేయొచ్చు తర్వాత అని అనుకుంటే, అలాంటి రిస్క్ ఏదన్నా తీసుకోవాలి అని అనుకుంటే కనుక అలాంటి రిస్క్ తీసుకోవడానికి వాళ్ళకి పాసిబిలిటీ ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. సో ఇది అచీవ్మెంట్ అంటే. Its influence and team building. An effective project manager must be able to read people, must be able to understand verbal and non-verbal signals and react to the needs of the people sending these signals. The manager must remain under control in high stress situations. మెయిన్గా స్ట్రెస్ అనేది వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకు అని అంటే ఫైనల్గా ఓవరాల్గా రెస్పాన్సిబుల్ పర్సన్ వాళ్ళే కాబట్టి, ఆన్సర్ చేయాల్సింది వాళ్ళే కాబట్టి, వాళ్ళు తనతో పాటు వర్క్ చేస్తున్న మిగతా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వర్బల్ నాన్ వర్బల్ సిగ్నల్స్, అంటే కొంతమంది డైరెక్ట్గా చెప్తారు, కొంతమంది డైరెక్ట్గా చెప్పలేరు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉన్నా కూడా అవన్నీ అర్థం చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా రియాక్ట్ అవుతా స్ట్రెస్ని కంట్రోల్ చేసుకుంటా ఓవరాల్గా టీమ్కి రెస్పాన్సిబుల్గా ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు కలిగి ఉండాలి. సో ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఒక ఎఫెక్టివ్ ప్రాజెక్ట్ మేనేజర్కి ఉండాలన్నమాట. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్ టీమ్. సో ఇంకా ఎలాబొరేటెడ్గా ఉంది, 5 minutes ఉంది కాబట్టి జస్ట్ ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఒకసారి రివ్యూ చేద్దాం. సో సాఫ్ట్వేర్ టీమ్ అంటే ఏంటంటే ద బెస్ట్ సాఫ్ట్వేర్ టీమ్ స్ట్రక్చర్ డిపెండ్స్ ఆన్ ద మేనేజ్మెంట్ స్టైల్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఒక టీమ్ని డిజైన్ చేసేది ఒక ఆర్గనైజేషన్లో ఇండివిజువల్గా ఆర్గనైజేషన్ మీద బేస్ అయి ఉంటుంది. The number of people who will populate the team and their skill levels and the overall problem difficulty. సో ఎంతమంది పీపుల్ ఉండాలి ఒక టీమ్కి, తర్వాత ఓవరాల్గా తర్వాత ఎలాంటి ఇష్యూస్ ఎక్కడ అవుతాయి, ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ఆర్గనైజేషన్ బేస్ చేసుకొని ఉంటుంది. తర్వాత మ్యాంటీ అనే అతను 3 జనరిక్ టీమ్ ఆర్గనైజేషన్ అంటే టీమ్ ఎలా ఉండాలి అనేది కొన్ని సజెషన్స్ చేశారనమాట. దాంట్లో ఫస్ట్ ఏంటంటే డెమోక్రటిక్ డీసెంట్రలైజ్డ్, తర్వాతది కంట్రోల్ డీసెంట్రలైజ్డ్, నెక్స్ట్ కంట్రోల్ సెంట్రలైజ్డ్. సో ఫస్ట్ ఏంటి అని అంటే దిస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టీమ్ హ్యాస్ నో పర్మనెంట్ లీడర్. ఈ పర్టికులర్ మోడల్లో ఏంటంటే లీడర్ అనే వాళ్ళు ఎవరు ఉండరు. లీడర్ కాకుండా టాస్క్ కోఆర్డినేటర్స్ ఉంటారు. అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంకి టాస్క్ కోఆర్డినేటర్స్ అనే వాళ్ళని సెలెక్ట్ చేస్తారనమాట, అపాయింట్ చేస్తారు. అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళని రీప్లేస్ చేస్తూ ఉంటారు. అంటే ఓవరాల్గా ఒక లీడర్ ఉండకుండా టీమ్ టాస్క్ కోఆర్డినేటర్స్ అనే వాళ్ళని అపాయింట్ చేసుకొని వాళ్ళని కూడా కొంత టైం పీరియడ్ దాకా ఉంచి మళ్ళీ వేరే వాళ్ళతో రీప్లేస్ చేయడం అలా ఉంటుంది ఈ పర్టికులర్ దాంట్లో. Decisions on problems and approach are made by group consensus. Communication among team members is horizontal. కమ్యూనికేషన్ అనేది హారిజాంటల్గా జరుగుతుంది. తర్వాత డెసిషన్స్ ఆన్ ప్రాబ్లమ్స్ అండ్ అప్రోచ్ ఆర్ మేడ్ బై గ్రూప్ సెన్సెస్. సో డెసిషన్స్ ఇవన్నీ కలిపి అందరు ఓవరాల్గా గ్రూప్ మెంబర్స్ అందరు కలిసి తీసుకుంటారు అన్నమాట. నెక్స్ట్ కంట్రోల్డ్ డీసెంట్రలైజ్. దిస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టీమ్ హ్యాస్ ఎ డిఫైన్డ్ లీడర్ who coordinates specific tasks and secondly leaders that have responsibility for subtasks.
ఓవరాల్గా మెయిన్గా ఒక లీడర్ ఉంటారు, అతని కింద ఇంకా వేరే లీడర్స్ ఉంటారు. సో వాళ్ళ పని ఏంటంటే దాని కింద అతని కింద ఉన్న చిన్న చిన్న టాస్క్, అతనికి అప్పచెప్పిన టాస్క్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయడం. Problem solving remains a group activity, but implementation of solutions is practiced among subgroups by the team leaders. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది గ్రూప్ యాక్టివిటీ, కానీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి టీమ్ లీడర్ని బేస్ చేసుకుని ఉంటాయి. అతను డివైడ్ చేస్తాడు సబ్ గ్రూప్స్ కింద. కమ్యూనికేషన్ అమంగ్ సబ్ గ్రూప్స్ అండ్ ఇండివిజువల్స్ ఇస్ హారిజాంటల్. హారిజాంటల్లీ వర్టికల్ ఏంటి అని అంటే కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది. ఇప్పుడు ఇందాక ఉందనుకోండి డెమోక్రటిక్ డీసెంట్రలైజ్డ్ ఉందనుకోండి, దాంట్లో ఎలా ఉంది కమ్యూనికేషన్ అనేది అందరు కలిసి వర్క్ చేస్తున్నారు అంటే ప్రత్యేకించి ఒక లీడర్ లేరు కాబట్టి కోఆర్డినేషన్ అందరి మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుంది వర్టికల్గా ఉంటుంది, అంటే పైన ఒక లీడర్ ఉన్నారు, అతని కింద సెకండరీ లీడర్స్ ఉన్నారు, అతని కింద పీపుల్ వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎలా ఉంటుంది ఒక కమ్యూనికేషన్ అనేది వర్టికల్గా ఉంటుంది. నెక్స్ట్ controlled centralized. Top level problem solving and internal team coordination are managed by a team leader. ఇక్కడ ఓవరాల్గా ఒక టీమ్ లీడర్ ఉంటారు. సో టీమ్ లీడరే మొత్తం ఓవరాల్గా రెస్పాన్సిబుల్ కాబట్టి ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ ఇంటర్నల్ టీమ్ కోఆర్డినేషన్ కూడా మొత్తం అంతా కూడా టీమ్ లీడరే మేనేజ్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ బిట్వీన్ ద లీడర్ అండ్ టీమ్ మెంబర్స్ ఈజ్ వర్టికల్. సో వర్టికల్గా ఉంటుంది. సో వర్టికల్ హారిజాంటల్ తెలుసు కదా, వర్టికల్ అంటే ఏంటి హారిజాంటల్ అంటే ఏంటి అనేది. ఫస్ట్ దాంట్లో అయితే ఎవరు లీడర్ స్పెసిఫిక్గా లేరు కాబట్టి హారిజాంటల్గా ఉంది కమ్యూనికేషన్ అనేది. సెకండ్ దాంట్లో ఏంటి సబ్ గ్రూప్స్ మధ్యలో కమ్యూనికేషన్ అనేది హారిజాంటల్గా ఉంది. నెక్స్ట్ వర్టికల్ కమ్యూనికేషన్ అనేది మొత్తం ఓవరాల్గా టీమ్ మొత్తం మీద వర్టికల్ కమ్యూనికేషన్ ఉంది. కంట్రోల్ సెంట్రలైజ్డ్ మొత్తం కూడా వర్టికల్గానే ఉంది. ఎందుకనంటే స్పెసిఫిక్గా ఓవరాల్గా బేస్ అయింది మొత్తం కూడా టీమ్ మెంబర్ మీద, మెయిన్ టీమ్ లీడర్ మీద కాబట్టి. యాక్చువల్లీ దీని కంటిన్యూషన్ ఇంకా ఉంది, సరే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. అర్థమైంది కదమ్మా. పీపుల్ అంటే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్లేయర్స్ గురించి, టీమ్ మెంబర్స్, దాని తర్వాత సాఫ్ట్వేర్ టీమ్ గురించి చెప్పుకోవాలి. మేనేజ్మెంట్ స్పెక్ట్రంలో 4 P's గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇనిషియల్గా ఫస్ట్ పీపుల్ డిస్కషన్ దగ్గర ఇంకా కొంచెం కాన్సెప్ట్ ఆగిపోయింది. అర్థమైంది కదా. నేను అసైన్మెంట్ పోస్ట్ చేస్తాను, క్లాస్ రూమ్లో ఫినిష్ చేయండి. ఇంకా కొంతమంది క్లాస్లో జాయిన్ అవ్వని కూడా అవ్వలేదు, వాళ్ళ లిస్ట్ పంపిస్తాను ఇవాళ వాట్సాప్ గ్రూప్లో. నేను మళ్ళీ ఇది అసలు రిపీటెడ్గా చెప్పాలి అని అనుకోవట్లేదు, ఎందుకంటే మీ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు కాలేజ్ ఉందనుకోండి, మీరే కాలేజ్కి వచ్చి అటెండ్ అయ్యి క్లాసెస్ వినాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది. అలా కాకుండా ఇండివిజువల్గా ఫ్యాకల్టీ వచ్చి మీరు జాయిన్ అవ్వండి, క్లాస్లో వినండి, అసైన్మెంట్ కంప్లీట్ చేయండి, ఇవన్నీ స్పెసిఫిక్గా మేము చెప్పాల్సిన అవసరం ఉండకూడదు, కానీ ఇంకా కూడా మేమే చెప్పాల్సి వస్తుంది. మోస్ట్లీ చాలామంది స్టాట్ సెక్షన్స్లో, ఎంసీసీఎస్లో, ఎంఈసీఎస్లో చాలామంది జాయిన్ అవ్వలేదు. సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకసారి మళ్ళీ మీరు ఇంటిమేట్ చేయండి, క్లాస్లో జాయిన్ అవ్వమనండి. మెటీరియల్ ఆల్రెడీ పోస్ట్ చేశాను, దాన్ని కంప్లీట్ చేయమని చెప్పాను, రాయమని చెప్పి. అసైన్మెంట్ ఇస్తాను, అసైన్మెంట్ కంప్లీట్ చేయండి. వీక్లీ 1 or 2 అసైన్మెంట్స్ పోస్ట్ చేస్తాను, దాన్ని బేస్ చేసుకొని రాయండి. ఎందుకనంటే ఆల్మోస్ట్ మనం ఆగస్ట్ మంత్కి వచ్చేసాము. సో మీరు ప్యారల్గా వినడంతో పాటు చదవడం కనుక చేస్తే కనుక మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. అలా కాకుండా రాసి వదిలేస్తే ఏం రాదు కాబట్టి నేను అసైన్మెంట్ పోస్ట్ చేస్తాను, అది కంప్లీట్ చేయండి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా?